నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్, పొలిటికల్ అనలిస్ట్ శ్రీ కృష్ణకుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, అల్లు అర్జున్ ఇష్యూ రాజకీయ రంగు పులుముకుంటుందా? ఎందుకంటే బీజేపీ పార్టీ, అలానే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ మూడు పార్టీలు కూడా ఎవరికి నచ్చినట్లు వారు అల్లు అర్జున్ పేరును వాడుకుంటూ ఉన్నారు. ఏంటి మేడం అసలు కంప్లీట్గా రాజకీయ రంగు దాల్చిందా ఇది? ఎందుకంటే అల్లు అర్జున్ మామయ్య గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, గాంధీ భవన్లో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఏంటి అసలు దీనిపైన మీ అభిప్రాయం? దీనికి మట్టుకు పొలిటికల్ ఫ్లేవర్ అయితే వచ్చేసింది. ఎందుకంటే మొదటగా బండి సంజయ్ తెలిసిందే కదా. బండి సంజయ్ హనుమంతుడి తోకకి నిప్పెట్టినట్టే బండి సంజయ్ అంటే. బండి సంజయ్ తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి జరిగినాయి దుర్ఘటనలు. ఇప్పుడు సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి గారి తమ్ముడు పేరు రాసి లెటర్ రాసి ఒక అతను సూసైడ్ చేసుకున్నాడు. ఆ విషయంలో ఏం చేశారు, ఇంకొక దాంట్లో ఏం చేశారని చెప్పి బండి సంజయ్ మాట్లాడటం మొదలెడితే మొదటగా ఆయన జెండా ఎగరేశాడు. బీజేపీ పార్టీ జెండా అంటే కర్చీఫ్ వేసాడు, బీజేపీ కర్చీఫ్ వేసాడు. అది అయిపోయిన తర్వాత అసలు మొదటగా ఈయనకంటే కూడా ముందు కేటీఆర్ కర్చీఫ్ వేసాడు. కర్చీఫ్ వేసి ఇది అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ హరీష్ రావు, నెక్స్ట్ నిన్న పురంధరేశ్వరి స్టేట్మెంట్ ఇచ్చారు, ఇవాళ విజయశాంతి స్టేట్మెంట్ ఇచ్చారు. అల్లు అర్జున్ని అరెస్ట్ చేయటం తప్పు అని. నిజంగానే చాలా కేసులు మన చుట్టూ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అందరికంటే ముందు రామ్ గోపాల్ వర్మ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. పుష్కరాలప్పుడు మనుషులు చనిపోతే ఆయన మీద కేసు పెట్టలేదేంటి అంటే, ఆయన కొంచెం ఒంటెద్దు పోకడగా చంద్రబాబు నాయుడు మీద కొంచెం కసితో ఉంటాడు కాబట్టి ఇచ్చాడులే స్టేట్మెంట్ అనుకున్నాం. కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అదేవిధంగా ఎంతో కొంత అతను మాట్లాడిన దానికి దగ్గరగా మాట్లాడుతున్నారు. సరే, ఇంతమంది మాట్లాడతాం ఒక ఎత్తు అయితే, అల్లు అర్జున్ మామ ఆయన ఇంతకుముందు టీఆర్ఎస్లో ఉండేవాడు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్లో మన సీట్ అడిగాడు, ఆయనకి ఇవ్వలేదు. ఆయన ఎమ్మెల్సీ ఆశిస్తున్నట్లు ఏదో ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో బాగానే చురుగ్గానే ఉన్నారు. మొన్న ఆయన నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవటానికి ఆయన ఇతోధికంగా సాయం చేశారు. బహుశా అనుకోవటం నాగార్జున సాగర్, నల్గొండ డిస్టిక్ అటు సైడ్ ఆయన బాగానే కష్టపడితే ఇప్పుడు ఈ సంధ్యా థియేటరు దుర్ఘటన ఇప్పుడు ఒక రకంగా ఆయన నోట్లో పచ్చాలక్కబడింది. ఇప్పుడు ఆయన కరెక్ట్గా ఇప్పుడు ఒకవేళ ఎమ్మెల్సీ ఇస్తే కనుక కరెక్ట్గా ఇచ్చే టైము, ఈ టైంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇవాళ ఈ వ్యవహారంలో ఎంతో కొంత ఈ వ్యవహారాన్ని గాడిన పెట్టడానికి ఆయన రాజకీయ పలుకుబడిని కూడా వాడటానికి సిద్ధమైనట్లు కనిపిస్తున్నారు. మన థియేటర్ దగ్గరికి కూడా ఆయన వచ్చారు. ఆ రోజు జరిగిన రోజు ఫస్ట్ కారు వాళ్ళదే, మనవడిది. ఆయనను మనవరాలు కలిసి వచ్చారు. సరే, ఇప్పుడు గాంధీ భవన్లో కూర్చొని ఆయన ఏదో సమాలోచనలు జరుపుతున్నారు అని అంటున్నారు. ఈ చివరికి తీసుకునేది టర్న్ అదేనండి. డబ్బులున్న వాళ్ళు ఏదో ఒక డబ్బు, రాజకీయ పరపతి, అధికారం ఉన్నప్పుడు ఎక్కడో చోట సెటిల్ చేసుకుంటారు. వాళ్ళకి ఆ మాత్రం అవకాశం ఉంటుంది. ఏమీ సెటిల్ చేసుకోలేని వాళ్ళు మామూలు సాధారణ ప్రజానేకం, పేద ప్రజలే. కానీ డబ్బులున్న వాళ్ళకి కోర్టులోనో పోలీస్ స్టేషన్లోనో, ఇప్పుడు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిన కేసులు ఎన్ని కేసులు కడతారండి? ఈ కట్టిన కేసులన్నీ ఎన్నిటికి తీర్పులు వస్తున్నాయండి? హైకోర్టులోనూ కింద కోర్టుల్లోనూ ఎక్కడో చోట మేనేజ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇక సందులో సందు అని చెప్పి ఈ పురంధరేశ్వరి గారు ఇవ్వటము, విజయశాంతి గారు మాట్లాడటము, అందరూ ఏంటి అంటే ఇప్పుడు ఇది ఒక పెద్ద స్కోప్ ఉన్న వ్యవహారంలాగా తయారైంది రాజకీయ పార్టీలన్నిటికీ. ఏదైనా ఇంతే.
ఎక్కువసేపు నాంతే ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు అల్లు అర్జును చిన్నోడేం కాదు, అంటే అతను ఒక్కడనే కాదు, చెప్పాను కదా 3వ తరం సినిమా కుటుంబం, మరి మాట్లాడితే 4వ తరం అని ఒక పెద్ద ఆర్థిక సామ్రాజ్యం కూడా సంపాదించారు వాళ్ళు. మరి సినిమాలు చూస్తే ఈ విధంగా సినిమా మీద సినిమా హిట్ అవుతుంది. నాకు గుర్తున్నంత వరకు అతని సినిమాలు ఒక్కటి కూడా ఫ్లాప్ అయినట్లేవు. ఉన్నాయి మేడం, ఒకటి రెండు ఉన్నాయా? బద్రీనాథ్ అని అట్లా, బద్రీనాథ్ అలా 1-2 ఉంటే ఉండొచ్చు. కానీ ఈ మధ్య కాలంలో మటుకు అన్నీ మంచిగా సక్సెస్లో నడుస్తున్నాయి, డబ్బులు సంపాదిస్తున్నారు, అంతా బాగానే ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఇతన్ని ఎవరో ఒకళ్ళు అక్కును చేర్చుకోకుండా ఉండరు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కావాలి రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి. మావాడు అని చెప్పుకోవాలి. కష్టకాలంలో కొంచెం భుజం మీద చెయ్యేసి కాస్త సహానుభూతిని ప్రకటిస్తే ఏమో రేపొద్దున పార్టీ ఫండ్ ఇవ్వచ్చు, ఏదో ఒక అండాదండాగా ఉండొచ్చు కదా. అందుకని చెప్పి కళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఆమె రేవతి చనిపోయింది, ఆ పిల్లాడు హాస్పిటల్లో ఉన్నాడు, దాదాపు బ్రెయిన్ డెడ్ అంటున్నారు. మళ్ళీ కొంచెం కదలికలు వచ్చినాయి అన్నారు, సంతోషం కదలికలు వస్తే. ఇప్పుడు వాళ్ళ మీద ఎంతమందికి కన్సర్న్, ఇవాళ ఇంత పెద్ద వ్యవహారం అయింది కాబట్టి కానండి, అవ్వకపోయి ఉంటే ఇది చిలికి చిలికి గాలివాన అయింది. కానీ లేకపోతే ఎవరు పట్టించుకుంటారు చెప్పండి వాళ్ళని? పట్టించుకోరు. ఇప్పుడు గవర్నమెంటు పేదోళ్ళ పక్షమే ఉంది అని అనిపించుకోవాలనో ఏమో తెలియదు, కానీ 25 లక్షలు ప్రకటించింది. అసలు నన్ను అడిగితే గవర్నమెంట్ ప్రకటించాల్సిన అవసరమే లేదు దీనికి. గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలి డబ్బులు? మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పించాలి డబ్బులు. అది ఇది కాదంటే మీకు చేతనైతే అల్లు అర్జున్ దగ్గర నుంచి ఇప్పించాలి. అందుకని గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలి? నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన కొడుకు ప్రతీక్ ఫౌండేషన్ నుంచి ఓ 25 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఏదో మేము ట్రస్ట్ పెడుతున్నాము, ట్రస్ట్ ద్వారా ఇస్తాము అని చెప్తున్నారు. ఏం చెప్పినా సరే అసలు గవర్నమెంట్కి ఇందులో నయా పైసా గవర్నమెంట్ డబ్బుల నుంచి ఇవ్వడానికి వీల్లేదు. అంతగా ఇవ్వాల్సి అంటూ వస్తే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, గవర్నమెంట్ది తప్పు ఉంది కాబట్టి వాళ్ళు ఆ మాట పైకి ఒప్పుకోవటం ఇష్టం లేక గవర్నమెంట్ తరఫు నుంచి కూడా డబ్బులు ఇచ్చేసేస్తే ఎవరో మాట్లాడకుండా ఉంటారని నోరు మూపించడానికి డబ్బులు ఇచ్చినట్టు ఉంది కనిపిస్తుంది తప్పితే లేదు. ఇప్పుడు లాస్ట్ టైము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొండగట్టు బస్సు ప్రమాదం జరిగింది. దాదాపు 60 మంది చనిపోయారు. 60 మంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. అలాగే ఒకసారి రైల్వే ట్రాక్ మీద నుంచి ప్రైవేట్ స్కూల్ బస్సు వ్యాన్ వెళ్తుంటే హరీష్ రావు గారికి నియోజకవర్గంలో చాలామంది పిల్లలు చనిపోయారు. ఇట్లా దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వీళ్ళ వల్లే అనటానికి మనకు అన్నిసార్లు ఆధారాలు ఉండవు. ఆధారాలున్నా నిరూపించలేము. అందుకోసం ఏంటి అంటే మరీ గోరంతలు కొండంతలు చేయకోకుండా కాస్త సాధ్యాసాధ్యాల ఆలోచించినట్లయితే ఇలా ఒక రాజకీయ అవకాశానికి ఈ ఘటన ఒక ఆస్కారాన్ని ఇచ్చేది కాదు. అసలు ఎందుకు రాజకీయం అవ్వాలి ఇది చెప్పండి? రాజకీయం చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు బాగా కోపం వచ్చింది ఎక్కడ అంటే కేటీఆర్ ఆ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఉన్నట్లయితే కనుక రేవంత్ రెడ్డి గారికి ఇంత కోపం వచ్చి ఉండేది కాదు. అవును, అసలు అక్కడే పడింది నన్ను అడిగితే. హంసపాదు అట్లా 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 దానికి ప్రతిదీ అంటే చెడుకి యాడ్ అవుతాయి అని చెప్పాను కదా, యాడ్ అవుతా వస్తున్నాయి. ఇక అది చివరికి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. ఇంత కథ జరిగింది. ఇప్పుడైనా సరే విజ్ఞతతోటి కాస్త పట్టు విడుపుల ధోరణి ఉండాలి. ఇప్పుడు సాయంకాలం ఆయన ప్రెస్ మీట్ పెట్టకుండా ఉంటే బాగుండేది అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. నిజమేనేమో, సరే ఆయన ఏదో మాట్లాడాడు అసెంబ్లీలో అని వదిలేసి ఉంటే బాగుండేది. పైగా ఇంకొకటి కూడా మనం ఆలోచిస్తే ఈ జరిగిన దాన్ని మరి అరవింద్ గారికి కొంచెం వ్యవహార జ్ఞానం ఎక్కువే. ఓకే, ఆయన కూడా సరిగ్గా డీల్ చేయలేదేమో
ఈ విషయాన్ని డీల్ చేయాల్సినట్టు డీల్ చేయలేదేమో అనిపిస్తుంది. అల్లు అర్జున్ అంటే పోనీ అనుకుందాం చిన్నపిల్లాడు అనుకుంది, ఏం చిన్నపిల్లాడు, నేను ఆయనకి 40 ఏళ్ళు వచ్చినాయి. వీళ్ళు ఎక్కడో తత్తరపాటు పడి పెద్ద సినిమా పెద్ద బడ్జెట్టు, ఇంత కలెక్ట్ చేయాలి అంత కలెక్ట్ చేయాలి, ఆల్రెడీ ప్రీ రిలీజ్కే బోల్డ్ కలెక్షన్స్, అంటే బయ్యర్ల బిజినెస్ అయ్యిందని ఇట్లా ఒక హైప్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళు అసలు అక్కడి నుంచి కిందకు దిగట్లేదు అనిపిస్తుంది. ఒక పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు, ఆ పరిస్థితి నుంచి నేల మీదకి రావట్లేదేమో అనిపిస్తుంది. అందుకే వాళ్ళ వ్యూహాలు ఫలించట్లేదేమో, పొరపాట్లు మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. ఆ రోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవటం, అది కాకతాళీయమైనప్పటికీ కూడా ఎంత రేవంత్ రెడ్డి గారిని మనసులో దాకా తీసుకోవక్కర్లేదు అన్నా కానీ అది ఎంతో కొంత కరెక్ట్ కాదు. అసలు ఎలా మీరు పేరు గుర్తు రాకుండా ఉంటుంది? మీరు ఏ మూడ్లో ఉన్నారు, ఏ లోకంలో ఉన్నారు అసలు? అంటే మీరు ఇంకా లెక్కలు మ్యాథమెటిక్స్లోకి వెళ్ళిపోయారా? సినిమా సక్సెస్ అని దీంట్లో మీ మొత్తం సక్సెస్ అంతా తలకెక్కేసిందా అసలు? అంటే పొగరని కాదు నా ఉద్దేశం, అంటే మీ మనసంతా దాంతో నిండిపోయి ఉండి ఇక మామూలు ఇప్పుడు మీ చుట్టుపక్కల జరుగుతున్న విషయాల మీద మీకు అసలు ఏమీ పట్టట్లేదా అనిపిస్తుంది. సరే, అల్లు అర్జున్ అలా ఉన్నాడు అనుకోండి, అల్లు అరవింద్ గారికైనా ఏమైంది? సరే, ఆయన కూడా మొన్న ప్రెస్ మీట్లో అసలు సక్సెస్ని ఎంజాయ్ చేయట్లేదు మా అబ్బాయి, అవును, ఒక మూలన కూర్చుంటున్నాడు. ఇంతసేపు వాళ్ళ అబ్బాయి బాధ గురించే మాట్లాడుతున్నారు. అంటే అసెంబ్లీలో వీళ్ళు ఇలా మాట్లాడున్నారు కదా, ఇంత క్రూరత్వమా, ఇంత ఇదా అంత ఇదా అని చెప్పి మాట్లాడారు కదా, దానికి ఆయన ఆ విధంగా సమాధానం చెప్పటం, ఒక హాలిడే కన్నా అన్నా వెళ్ళట్లేదు అంటే మా అబ్బాయి ఎంత బాధపడుతున్నాడో చెప్పాలనే తాపత్రయంలో ఆయన కూడా కొంచెం పొరపాటు మాట్లాడారనిపిస్తుంది. ఇప్పుడు ఇవాళ ఎన్ని చెప్పినా ఒక పోయిన ప్రాణం ముందు బతికున్న వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా కష్టం అనిపించకూడదు. ఇప్పుడు కుటుంబానికి తల్లి లేకుండా పోయింది కదా, అసలు ఈ పిల్లోడు ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు తండ్రి కూతురు మిగిలారు, ఆ తండ్రికి కూడా ఆరోగ్యం అంతంత మాత్రమే. ఏంటి మరి పరిస్థితి అంటే ఎవరెక్కువ నష్టపోయినట్టు? మీరు పడితే 4 మాటలు పడ్డారేమో, కానీ ఆ కుటుంబం కదా నష్టపోయింది. జనాలు ఆలోచించేది కూడా ఇలా బేరీ చేసుకుంటారు. సరే, అభిమానం తలకెక్కిన వాళ్ళు ఎలా ఆలోచిస్తారనేది నేను చెప్పలేను, కానీ వీళ్ళ అభిమానులు రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకమైన కామెంట్లు పెట్టడం, ఇవాళ మళ్ళీ ఈ విషయాన్ని సొమ్ము చేసుకోవాలని కొంతమంది వేరే ఫేక్ అకౌంట్లు పెట్టి గవర్నమెంట్ని ఎక్కువ తిట్టడం, ట్రోల్ చేయటం. నేను సాయంత్రం ఉస్మానియా జేఏసీ వాళ్ళు వచ్చి అల్లు అర్జున్ ఇంటి మీదకి వచ్చి దాడి చేయడం, అసలు ఏం అవసరం? ఇప్పుడు ఈ విషయంలో జేఏసీ వచ్చి దాడి చేయాల్సిన అవసరం ఏంటి చెప్పండి? ఏమన్నా అర్థం ఉందా అసలు? పైగా ఆ జేఏసీలో ఉన్న ఒక అతను కోడంగల్ అతను అని వచ్చింది. క్షణాల్లో వస్తున్నాయి న్యూస్లు కూడా బయటికి రావటం కూడా. ఏ పార్టీ వాళ్ళతో ఫోటోలు దిగినా కూడా ఆ ఫోటోలతో సహా వచ్చేస్తున్నాయి. ఇవాళ సోషల్ మీడియా ఇంత సమాచార విప్లవం వచ్చిన తర్వాత ఎవరు దాక్కున్నా కుదరదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఇదంతా క్షణాల్లో వెళ్ళిపోద్ది. ఏమీ జరగకూడదంటే ముక్కు పుసుకుని ఇంట్లో కూర్చోవడమే. మనం అంటూ బయటకు వచ్చాక బయటికి రాకుండా ఉండవు. అందుకని ఏంటంటే ఇంత రాజకీయ రంగు పులుముకోవటం మట్టుకు కరెక్ట్ కాదు. అసలు జేఏసీ వాళ్ళ మీద వాళ్ళు అలా చేయాల్సింది కాదని ప్రభుత్వం స్టేట్మెంట్ ఎక్స్లో ఆయన ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి గారు. ఎంత ట్వీట్ చేసినప్పటికీ అసలు ఉస్మానియా జేఏసీకి ఇంతకంటే పని లేదా? ఎందుకు వాళ్ళు వచ్చినట్లు అంటే ఏం చెప్తారు సమాధానం? అంటే బీజేపీ వాళ్ళు ఎక్కువ కలిగించేసుకుంటున్నారు కాబట్టి, ఒకళ్ళకి 4 మాట్లాడుతున్నారు కాబట్టి, అంటే తప్పుడు వాళ్ళ వైపునే బీజేపీ వాళ్ళు కావులిచ్చుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఇంకా తప్పుడోళ్ళు అని చెప్పి చూపించాలి అని వీళ్ళ తాపత్రయమో అర్థం కావట్లేదు. ఏది ఏమైనా పరిస్థితులు ఇలా ముదిరిపోతున్నాయి, రోజు రోజుకి
జటిలం అవుతుంది అనే ఉద్దేశంతోనే కావచ్చు అల్లు అర్జున్ మామగారు ఇవాళ గాంధీ భవన్లో సమాలోచనలు జరపడానికి బహుశా ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఏది ఏమైనా సినిమాలు వేరు, రాజకీయాలు వేరు, వ్యక్తిగత అంశాలు వేరు, వేటికవి చూడటం నేర్చుకోవాలి. అలాగే పోలీసు వ్యవస్థ వేరు. అన్నిటినీ కలగాపులగం చేసేస్తున్నాం మనం, తెలుసో తెలియక. అలా చేయకూడదు. ఇలా చేసినందువల్ల, మొత్తం ఇలా కలిపేసినందువల్ల ఒక రకంగా ఒక గందరగోళం తప్పితే మంచి మట్టుకు జరగదు. సమాజానికి అది మంచిది కాదని నేను అనుకుంటాను. రైట్ మేడం, థ్యాంక్ యూ.